నందినగర్ నివాసంలో కేసీఆర్ విచారణ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. ఇక విచారణకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా మొదలైంది. అక్కడ సర్వం సిద్ధమైంది. విచారణ సమయంలో కేసీఆర్ వెంట ఒక్కరు మాత్రమే ఉండేటువంటి ఆస్కారం ఉంది. కేసీఆర్ వెంట సంతోష్ని ఉండడం కోసం ఇప్పటికే సిట్కి లీగల్ టీం ఇచ్చినటువంటి సమాచారం. న్యాయ సహాయం కోసం అందుబాటులో అడ్వకేట్ రామచంద్రరావు కూడా ఉండబోతున్నారు. అయితే ఇప్పటికే కేసీఆర్తో పాటు నందినగర్ నివాసంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా బయటకు పంపించేటువంటి ప్రక్రియ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఏం జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం నందినగర్ నివాసం దగ్గర? నందినగర్ నివాసంలో ఎవరెవరు ఉన్నారు? ఇంకా ప్రస్తుతం కేసీఆర్తో పాటుగా ఎవరైనా నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారా? ఏంటి సిచ్యువేషన్? అయితే మెయిన్ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి రూమ్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని తీసేపించేటువంటి ప్రయత్నం సిట్ అధికారులు చేశారు. అయితే దీంట్లో కొంత దీనికి కేసీఆర్ ఫ్యామిలీ నుండి కొంచెం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీంతోనే మొదట మనం చూసినటువంటి చైర్స్ ఏవైతే ఆటో ట్రాలీలో తీసుకొచ్చారో పోలీసులు, సో వాటిని కూడా లోపలికి పంపించలేదు. ప్రజెంట్ కేసీఆర్ నివాసానికి రైట్ సైడ్లో ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీలోనే ఆ చైర్స్ ఉన్నటువంటి వాహనాన్ని పార్క్ చేసి ఉంచారు. సో ఆ చైర్స్ని ఎక్కడ కూడా లోపలికి ప్రజెంట్ అలో చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఎవరెవరు కేసీఆర్తో ఉండాలి అనేటువంటి దానికి సంబంధించి పోలీస్ సైడ్ నుండి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కేసీఆర్కి ఉన్నటువంటి ఇమ్మీడియట్ ఫ్యామిలీగా ఉన్నటువంటి కేటీఆర్తో పాటు కేటీఆర్ వైఫ్ అండ్ కేసీఆర్ మిసెస్ వీళ్ళ ముగ్గురిని మాత్రమే అనుమతిస్తాము. అది కూడా వాళ్ళు పక్కన రూమ్లో ఉండేలాగా అలో చేస్తామంటూ కూడా పోలీసు సైడ్ నుండి వచ్చినటువంటి కన్ఫర్మేషన్. సో ప్రజెంట్ మనకు ఉదయం నుండి కనిపించేటువంటి విజువల్స్లో ఎక్కడా కూడా కేటీఆర్ వైఫ్ కానీ కేసీఆర్ వైఫ్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాలు లేవు. సో అది ఇప్పుడు పోలీసులు చెప్పినటువంటి వర్షన్ ప్రకారం వాళ్ళ ఇద్దరు కూడా లేరు. కాబట్టి ఇక్కడ నివాసంలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్లో హరీష్తో పాటు కేటీఆర్ అండ్ రిమైనింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళ ముగ్గురు టాప్ లీడర్స్తో పాటు అడ్వకేట్స్ రామచంద్రరావు అండ్ గండ్రా మోహన్ రావు వీళ్ళు మాత్రమే ప్రజెంట్ లోపల ఉన్నారు. సో వీళ్ళలో ఎవరిని కేసీఆర్తో పాటు ఉండేలా సిట్ అలో చేస్తుంది అనేటువంటిది కూడా చూడాల్సింది. సంతోష్ రావు గురించి మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నాం, కానీ సంతోష్ రావు ఇక్కడ నందినగర్ నివాసానికి రాలేదు. కానీ నిన్న వాళ్ళు సిట్ని కోరినప్పుడు మాత్రం పర్సనల్ అసిస్టెంట్ కోసం ఎయిదర్ గండ్రా మోహన్ రావు లేదా రామచంద్రరావు లేదా సంతోష్ రావు వీళ్ళ పేర్లను సిఫార్సు చేశారు. కానీ సంతోష్ రావు నందినగర్ నివాసానికి అయితే కేసీఆర్ వెంట రానట్టుగానే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి లీడర్స్ గురించి చూస్తే కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ ఇద్దరు కూడా సీనియర్ అడ్వకేట్స్ రామచంద్రరావు అండ్ గండ్రా మోహన్ రావు వీళ్ళలో ఎవరిని కేసీఆర్తో పాటు ఉంచుతారనేటువంటిది కూడా చూడాల్సింది. సిట్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే సిట్ నుండి కేవలం కేఎస్ రావు ఒకరు మాత్రమే ఇప్పటి వరకు నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రిమైనింగ్ కీలక అధికారిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ మరి కాసేపట్లోనే రానున్నారు. ఆల్రెడీ మరికొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి రూమ్ సిట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. విచారణ క్రమంలో వాటన్నిటి కూడా వినియోగించాలి. కాబట్టి అవన్నీ కూడా ఫామ్ హౌస్కు తీసుకురావడం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నందినగర్ నివాసానికే రండి అని చెప్పి సిట్ చెప్పినటువంటి అంశాలు మనం గమనించాం గతంలో. ఇప్పుడు అటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఆల్రెడీ అక్కడికి చేరుకుందా? ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఆల్రెడీ ఫిక్స్ చేశారా? దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తయిందా? వాటికి సంబంధించిన వివరాలండి. సో ఆ పరికరాలు అన్నీ కూడా కాసేపు క్రితం ఇక్కడికి చేరుకున్నాయి. జూబ్లీహిల్స్ పిఎస్లో రిమైనింగ్ లీడర్స్ అందరికి సంబంధించిన విచారణ జరిగింది. కాబట్టి అందరికీ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టైంలో వాటన్నిటినీ కూడా ముందు పెట్టి వాళ్ళని ప్రశ్నించారు. కానీ కేసీఆర్కి సంబంధించి ఇక్కడ ఆయన నివాసంలోనే విచారణ కొనసాగుతుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు సిట్ ఇక్కడికి తీసుకొచ్చింది. నందినగర్ నివాసంకి ఒక ప్రత్యేక వాహనంలో కెమెరాకి సంబంధించినటువంటి స్టాండ్స్ కావచ్చు, రిమైనింగ్ కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆల్రెడీ లోపలికి తీసుకొచ్చారు. సో ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి సెకండ్ ఫ్లోర్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లో వాటన్నిటినీ కూడా ప్రజెంట్ అమర్చేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అండ్ సేమ్ టైం కేసీఆర్తో పాటు రిమైనింగ్ లీడర్స్ అందరూ కూడా ప్రజెంట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. సో వారికి సంబంధించినటువంటి సమావేశం కూడా ఒకవైపు కొనసాగుతుంది. మరోవైపు సెకండ్ ఫ్లోర్లో మాత్రం ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను సిట్ చేస్తుంది. ఆ రూమ్లో ఎట్లాంటి ఫర్నిచర్ ఉండకూడదు అనేటువంటిది సిట్ చెప్పినటువంటి సజెషన్. కానీ కేటీఆర్తో పాటు హరీష్ వాటికి అబ్జెక్షన్ చెప్పడంతో ఆ చైర్స్ని కూడా ప్రజెంట్ కిందనే ఉంచారు. సో ముందుగానే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఫర్నిచర్ అట్లనే ఉంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేదంటే ఖచ్చితంగా పోలీసులు తీసుకొచ్చేటువంటి చైర్స్ని లోపలికి తీసుకెళ్ళి ఒక ఎంటీ రూమ్లో
ఏమీ కూడా ఉండకుండా కేవలం చైర్స్, ఒక 5 చైర్స్ ఇటువైపు అండ్ ఇంకో చైర్ కేసీఆర్కి, అవి మాత్రమే వేస్తారనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. రైట్ ప్రణీత, అక్కడి నుంచి అప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి.